స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మీరు గమనించండి. నాబోటిగాడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుగుతాడో తెలుసా? ఇందాక అక్కడ వెళ్ళగానే నేను స్వామివారి దగ్గర ఓ పద్యం చదువుకున్నా మనస్సులో. నా ఆలోచనలు నాకుంటా, నా దృష్టి ఎప్పుడు సమాజం మీద ఉంటుంది. స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, నీకై ఏ వాక్యాలచే ఊరటన్ క్షేమంబున్గనువాడ. సమాజంలో జరిగేటువంటివే నా మనస్సులో మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు నా కుటుంబ విషయాలు కానీ నా వ్యక్తిగత విషయాలు కానీ ఆయనకి చెప్పను. ఆ మాత్రం ఆయన చూసుకోగలడు, చూసుకుంటున్నాడమ్మా, హాయిగా ఆనందంగా ఉన్నాం, ఇబ్బందుల. ఇక కోరవలసింది సమాజం గురించి. స్వామి ఏమి వచింతు నీ ఎదుట, ఏ వాక్యాలచే ఊరటన్ క్షేమంబున్గనువాడ, లోకమున నీకే ఉత్సవం పైన ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు, లోకమున నీకే ఉత్సవం పైన ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు భక్తులు. వృత్తి ధర్మంబులందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు, వృత్తి ధర్మంబులందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు. ఇది ఏమీ భక్తియా భుక్తియా? ఇది మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి. నేను విన్నాను, చాలా సంతోషించాను. ఇక్కడ ఊరేగింపు జరిగితే తెల్లారగట్ట 4:30 వరకు మెలకుగా ఉండి మొత్తం వీధులన్నీ తిరుగుతారట. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాం, ₹1,00,000 జీతం తీసుకున్నాం. 5 గంటలకు వెళ్ళేవాడు ఇంకో గంట ఎక్కువ పని చేయమంటే ఓటి. మన ఉద్యోగ బాధ్యత వెంకటేశ్వర స్వామి ఊరేగింపుతో సమానమమ్మ. ఎవరేమనుకున్నా మంచిదే, నాకు సత్యం చెప్పడం అలవాటు. మన ఉద్యోగ బాధ్యత, మన వ్యవసాయ బాధ్యత, మన గృహ బాధ్యత, పిల్లల పట్ల మన బాధ్యత, భర్త పట్ల, భార్య పట్ల, సమాజం పట్ల, ఓటు హక్కు పట్ల మన బాధ్యత అంతా భగవత్ పూజతో సమానమే. ఓటు వేస్తున్నామంటే దేవుడికి వేస్తున్నామమ్మా, ఓటు మానవులకు వేయడంలా. మనం ఆ దృష్టితో వేస్తే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. దేవుడికి వేస్తున్నాం మనం. దేవుడు ఎవరిలో ఉన్నాడు? 30 మంది పోటీ చేశారు, 30 మందిలోనూ ఉన్నాడు, ఒక్కళ్ళో లేడు. ఇక్కడ మనం పెద్ద పెద్ద గుర్తులు చూసి గుద్దేక్కర్లేదు. ఇక్కడ ప్రచారాలు నమ్మక్కల, సిద్ధాంతాలని, నాయకుల్ని నమ్మక్కలేదమ్మా. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. వ్యక్తులు మంచివాళ్ళైతే విసనకర్ర ఉన్నా సరే, తాడి చెట్టు ఉన్నా సరే, చెప్పు ఉన్నా సరే గుద్దేయండి. మంచివాళ్ళకేయండి, మంచివాళ్ళకేయండి ఓటంతే. పార్టీలకే, నాయకులకు కాదు. మనం అలా చేయం. వాడికి ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వడం ఏంటి? నువ్వు వేసావంటే అది టేస్ట్ అయినట్టే, వేస్ట్ అవ్వలేదు. ఇక్కడ లెక్క పెడతారు. మనకి ఎంత అహంకారం అంటే, మనం వేసామంటే వాడు నెగ్గాలి. అబ్బా నీ చెయ్యి అమృతహస్తం. ఇక్కడ ఇది అహంకారం అండి, ఇది ఓటర్ అహంకారం. ఇది నువ్వు వేస్తే ఎందుకు నెగ్గాలి? ఓటు ఎందుకు ఏమన్నారు? నేను మంచివాడికి వేయమన్నారు. నీకు ఎన్నుకో, అక్కడ ఉన్నారు, నీకు తెలుసు. మనం అసలు ఇండిపెండెంట్ల కేసు చూడమండి. అసలు మనం ఇండిపెండెంట్ల కేసు చూడమండి. పాకిస్తాన్ ఎన్నికలను గమనించండి. ఒక నాయకుడిని జైల్లో బంధించి ఆయన గుర్తు రద్దు చేశారు, ఇమ్రాన్ ఖాన్ని గుర్తు రద్దు చేశారు. కానీ ప్రజలు 265 సీట్లో 110 సీట్లు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఇచ్చారమ్మా. వాళ్ళకి ఒకడికి చెప్పు, ఒకడికి గొడుగు, ఒకడికి కాలు, ఒకడికి వేలు గుర్తులు ఇచ్చారు. అయినా సరే వాళ్ళే అనుకున్నారు ప్రజలు. మనం అసలు ఇండిపెండెంట్ల కేసు చూడం. మనం వాడు ఎంత మంచివాడైనా సరే, ఈ మాస్టర్ ఎందుకు పోటీ చేశాడు? అనవసరంగా ఈయనకి బాగా పొగర ఎక్కువైంది అంటారు. పైగా పొగరా, వాడు సమాజాన్ని బాగు చేద్దామని చేశాడు. వాడు మనం వెయ్యం. ఈ కొండ గుర్తు ఎవడేస్తాడో? కొండ అంటే చచ్చిపోయేటప్పుడు వాడతారు, వేయకూడదు కూడా అని, అశుభం అని వాడు గుర్తును బట్టే. ఇంకా ఆ మార్పు రావాలి. ఓటు వేయడం కూడా దైవభక్తి లాంటిది. అందుకే ఈ పద్యంలో స్పష్టంగా నేను ఏమన్నాను అంటే, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, ఏ వాక్యాలచే ఊరటన్ క్షేమంబున్గనువాడ. నన్ను ఏ మాటలతో ఓదారుస్తావో, క్షేమంగా ఇంటికి పంపించవయ్యా. నా ప్రశ్నకు కాస్త జవాబు చెప్పు. ఏమిటంటే, లోకమున నీకే ఉత్సవం పైన ఎంతో మహాత్మ్యముతోపజేయుదురు. ఉత్సవాలు, ఊరేగింపులు, కళ్యాణాలు అంటే మనకి బాగా సరదా. నెల్లాళ్ళ బట్టి కలలు కంటూ ఉంటాం, వచ్చి అన్నీ చేస్తూ ఉంటాం. మనం పెళ్లి చేసుకున్న బంధం దగ్గర మాత్రం రోజు దెబ్బలాడుకుంటాం. నమశివాయ, నమశివాయ.
దేవుడు కళ్యాణానికి అంత ఉత్సాహం ఉన్నప్పుడు నీ వివాహ బంధం పట్ల నీకు ఎందుకంత అంకిత భావం లేదయ్యా? అక్కలేదో, అక్కడ మనుషులేగా, మనుషులు కాదమ్మా, మనుషుల రూపంలో ఈ సృష్టి అంతా సాగిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన స్వామివారు కానివాడు ఒక్కడు కూడా లేడు ఇక్కడ. ఆయన సర్వాంతర్యామి అంటే ఏంటి? మనం అందరం ఆయనే, మన కాపరాలు ఆయనే, మన వ్యవసాయాలు ఆయనే, మన ఉద్యోగాలు ఆయనే, సమస్తం ఆయనే. ఎక్కడ నువ్వు అధర్మం చేసినా గుళ్ళో తప్పు చేసినట్టే లెక్క. నీ ఉత్సవం అనేసరికి బ్రహ్మాండంగా చేసేస్తారు. వృత్తి ధర్మములందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు. తమ ఉద్యోగ బాధ్యతలు, వ్యవసాయ బాధ్యతలు, ఇతర బాధ్యతలు ఎవ్వరూ చేయరు. దీనికి ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాడు, ఏదో దీక్ష తీసుకున్నానంటాడు, మొత్తం 15 రోజులు ఎవరితోనూ మాట్లాడు. నీ దీక్ష కంటే నీ ఉద్యోగ బాధ్యతే ముఖ్యం. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉద్యోగ బాధ్యత, జీతం తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్నాం, మన పాఠం మనం చెప్పాలి. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్నాం, మన వైద్యం మనం చేయాలి. ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య రెండూ బాగుంటే మన సంసారాలు ఎప్పటికీ హైదరాబాదులో 30,000తో వెళ్ళిపోతాయమ్మా, అనుమానం వెళ్ళదు. 30,000తో వెళ్ళిపోతాయి. వైద్యం విద్య రెండూ సరిగ్గా లేవు. విద్యకు సగం లక్షలు అయిపోతున్నాయి, వైద్యానికి లక్షలు అయిపోయాయి. ఇక మిగిలినవి ఏమన్నా ఉంటే స్విగ్గీ జొమాటోలకి, బ్యూటీ క్లినిక్కి సరిపోయాయి. ఇక పక్క ఖర్చులు అవే. నొక్కో తెస్తాడు, నొక్కు తెస్తాడు, అంతే. తీసేసుకో, పంపేయి. ఇక్కడ ఒకటి పూసే, నెత్తికి పూసే, సర్వం పూసే మొత్తం. మళ్ళీ మన్నాడు మొత్తం తీసే, మళ్ళీ పూసే. ఇవి ఇప్పుడు విద్యా వైద్యాన్ని మించిపోయేవి. అంటే మన శరీరం పట్ల మనకి ఎంత శ్రద్ధో. ఇదేమన్నా దేవతల శరీరం? సాయంత్రానికి ప్రాణం పోతే అది కుక్కపిల్ల శరీరం బారేసినట్టు బారేస్తారు బయటికి పెట్టుకెళ్ళి. భార్య భర్త ఎవరు పట్టించుకోరు. తీసేయండి బాబో, చచ్చిపోతున్నాం. ఈగలు కూడా వచ్చేసి, ఈగలు కాదమ్మా, చీమలు వచ్చేస్తాయి. ఈ శరీరానికి విలువ అంతే. ఎప్పుడు ఊపిరాగిపోతుందో ఎవరు తెలియదు. క్షణము చాలు ఊపిరాగుటకై, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణము నీవు దక్కనైనా. భగవంతుడితో మనం చెప్పాల్సింది ఒకటే, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణమే నీవు దక్కనైనా. ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు, ఒక్క క్షణము నీవు దక్కలేదు. ఇది మనం బాధపడాలి, ఇది మనం బాధపడాలి. ప్రాణం పోవడానికి ఒక క్షణం చాలయ్యా. నీ దర్శనం కూడా ఒక్క క్షణమే కదా. ఇంతవరకు ఒక్క క్షణం కూడా ఊపిరాగలేదు, కానీ ఒక్క క్షణం కూడా నువ్వు నాకు కనపడలేదు. భగవంతుడు కనపడకుండా మనం రోజుకి ఎన్ని శ్వాసలు తీస్తున్నామో తెలుసా? 21,600 సార్లు ఊపిరి తీస్తాడు మనిషి. శాస్త్రజ్ఞులు లెక్కపెట్టి చెప్పారు. నిమిషానికి 15 సార్లు. నిమిషానికి 15 సార్లు. అలా చొప్పున మీరు లెక్కేసుకోండి. రోజుకి 21,600 సార్లు ఊపిరి తీస్తాడు సుమారుగా. అది 10. కొంతమంది బాగా ఊపిరి హా అని తీస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ బీపీ బాగా ఉందన్నమాట. ఆవేశపడ్డామనుకో 10 ఊపిరులు ఎక్కువైపోతాయి. సో ప్రశాంతంగా ఉన్నామనుకో ఒక 10 ఊపిరులు అయ్యే చోట ఒక ఊపిరి అవుతుంది. దాన్నే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం. ప్రాణాన్ని వెడల్పు చెయ్యాలి, నెమ్మదిగా ఊపిరి తేలి. ఎందుకని కోతి పీల్చి అని పీల్చకూడదు. కోతి నిమిషానికి 32 సార్లు ఊపిరి పీలుస్తుంది, అందుకే దాన్ని బుద్ధి చెంచాలి. మనిషి 15 సార్లు ఊపిరి పీలుస్తాడు. ఆ 15ను 5కి తగ్గించగలిగితే జీవితంలో తప్పు చేయడండి మనిషి. ఖచ్చితంగా జీవితంలో తప్పు చేయడు. ప్రాణం మీదే మన మనస్సు ఆధారపడింది, శరీరం మీద కాదు, ప్రాణం మీద మనస్సు ఆధారపడింది. ఆ ప్రాణవాయువును కనుక ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే ఆలోచన బాగా నెమ్మదిగా సాగుతుంది, వసంత ఋతువులో పిల్లగాలిలాగా. అప్పుడు ఖచ్చితంగా మంచి ఏమిటో చెడ్డ ఏమిటో నీకు తెలిసిపోతుంది. చెడ్డ చేయమన్నా చెయ్యవు నువ్వు, ఇంకా అటువంటి చెయ్యాలి. అలాగా స్వామివారికి మన వృత్తి బాధ్యతలన్నీ స్వామివారి కళ్యాణంతో సమానమే అని చేస్తే స్వామివారి కళ్యాణం కాదమ్మా, సమాజ కళ్యాణం కూడా సాధ్యమవుతుంది. సమాజ కళ్యాణం కూడా సాధ్యమవుతుంది. ఇంకొక మాట మీరు గమనించండి. ఇతర దేవతలకి వెంకటేశ్వర స్వామికి తేడా. ఇతర దేవతలు కూర్చుని ఉంటారు, నిలబడి ఉంటారు, పడుకుని ఉంటారు. క్షీరాబ్ధి శయన స్వామి పడుకుని ఉంటాడు. శివుడు కూర్చున్నాడో నుంచున్నాడో తెలియదు, ఎప్పుడూ లింగాకారంలోనే ఉంటాడు. ఆయన కూర్చున్నాడా నుంచున్నాడా అంటే ఏమోరా నాకే తెలియదు, నీకేం చెప్పనంటాడు. అమ్మవారు ఉంటుంది శుభ్రంగా, ఇలా కాలిమి కాలేసి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ఉంటుంది. రకరకాల భంగిములుంటాయి. కానీ 3,000,000 దేవతలలో ఒక్క వెంకటేశ్వర స్వామి మాత్రమే 24 గంటలు నిలబడి ఉంటాడమ్మా. 24 గంటలు నిలబడి ఉంటాడు.
మరే దైవ స్వరూపాన్ని మీరు అలా చూడండి. తిరుపతికి పక్కన ఒక ఊరుంది, అక్కడ మాత్రమే కూర్చున్న వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది ప్రత్యేకమైన క్షేత్రం. అక్కడ ఒక్కచోటే తిరుపతి పక్కన ఉంది అది. అక్కడ కూర్చున్న వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే దేవుడు కూర్చుని ఉంటాడని చెబుతారు. మీకు ఎక్కడ మీరు వెంకటేశ్వర స్వామిని చూడండి, అలా నుంచునే ఉంటాడు. ఎందుకు నుంచుంటాడండి? కారణం ఊహించాలి మనం. లేవో కూర్చున్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు. ఇక్కడ ఇష్టదైవం కవి అంటున్నాడు స్వామి, నిజంగా నువ్వు కూర్చోవాలంటే నీకు పీటలు లేవా, కుర్చీలు లేవా? ఎంత బంగారం ఉందండి, ఎంత ఐశ్వర్యం ఉందండి. ఆయనకి ఏదైనా కూర్చోడానికి కుర్చీ కావాలంటే రాజుగారు ఈ పాటికి సాయంత్రానికి ఇంట్లో కుర్చీలన్నీ అక్కడే పెట్టేస్తారు. కావాలంటే బంగారం కుర్చీ కూడా పెట్టేస్తారు కమిటీ మెంబర్లు అందరూ కలిసి. స్వామివారికి లోటు చేస్తాం మనం. తిరుపతిలో ఏమైనా లోటు ఉంటుందా? మరి ఎందుకు ఉంటున్నాడు అలాగా? లేవో కూర్చొన్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు. లేవో కూర్చొన్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు. ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను వెళ్తురో. అన్ని రకాల ఆసనాలు ఉన్నా, సింహాసనాలు ఉన్నా ఆయన ఎందుకు ఉపయోగించకుండా నుంచుంటాడు అంటే, ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను వెళ్తురో. రావాయంచని భక్త రక్షణకు చక్రంబూని నిల్చుంటివో. ఆయన కూర్చోదలుచుకుంటే రత్నాల పీటలు ఉంటాయి, రత్న సింహాసనాలు ఉంటాయి. కానీ ఆయన ఎందుకు నిలబడతాడు అంటే, ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను వెళ్తురో. రావాయంచని భక్త రక్షణకు చక్రంబూని నిల్చుంటివో. నీవే మాకిక రక్షగుండవు సుమి, నీవే మాకిక రక్షగుండవు సుమి, నీలీలలిట్లుండునా. స్వామివారు ఎందుకు నిలబడి ఉంటాడు అంటే మన మీద ప్రేమ. ఎందుకంటే ఆయన గజేంద్ర మోక్షం గుర్తుంది, కుచేలుడు కథ గుర్తుంది, ధ్రువోపాఖ్యానం గుర్తుంది, ద్రౌపది కథ కూడా గుర్తుంది. ఎందుకని? అందరూ 4 రకాల భక్తులు. గమనించండి, గజేంద్రుడు ఒక జంతువు, కానీ 1000 ఏళ్ళు పోరాడాడు మొసలితోటి. ఇక సరిపెట్టుకోలేక లా ఒక్కింతయులేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను అని పిలిచాడు. అప్పుడు వెంటనే వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకని ఆయన ఏమిటంటే, ఏమో మళ్ళీ ఏ ఏనుగు ఏ చెరువులో పడిపోతుందో, సమయానికి వెళ్ళాలంటే పడుకుంటే మెలుగు రాదేమో అని నిలబడతాడమ్మా స్వామి. భక్తరక్షణ అంటే అంత ఇష్టం వాడికి. పడుకుంటే మెలుగు రాదేమో, మళ్ళీ సెల్ ఫోన్ అలారం పెట్టుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ ఇది. అందుకని నిలబడే ఉందో. అంతేకాదు కుచేలుడు మరో భక్తుడు, కృష్ణుడికి బాల్య స్నేహితుడు. ఆయన్ను కూడా శ్రీకృష్ణుడే ఉద్ధరించలేదు. గమనించండి, అంత బాల్య స్నేహితుడైనప్పుడు ఆయనకి తెలియదు ఏమిటి, మొదటే పిలిచేసి అన్నీ ఇచ్చి కదా. కాదు, మనిషి కష్టాలు తెలియాలి. 27 మందిని కనమని ఎవరు చెప్పారండి? కుటుంబ నియంత్రణ లేకపోయినా అప్పుడు ఉండే నియంత్రణలు అప్పుడు ఉంటాయి, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. పోనీ ఈయనకి ఏమైనా ఆస్తిపాస్తులు ఏమన్నా ఏం లేదు, యజ్ఞోపవేతం తప్పితే ఏం లేదు ఈయనకి. అది మార్చుకోవాలన్నా దిక్కు లేదు అక్కడ. రెండోది మార్చుకోవాలంటే శ్రావణ పూర్ణిమ నాడు కూడా కష్టమే, ఎందుకంటే అది ఆ రోజుల్లో రూపాయి ఇట్టు కొనుక్కోవాలి, రూపాయి లేదు ఇక్కడ. అటువంటి కుచేలుండి పెట్టుకుంటూ కూడా కుష్ఠుడేం కాపాడలేదమ్మా. ఎప్పుడు కాపాడాడు? ఆయన బాధలన్నీ ఆయన తెలుసుకుని భార్య చెప్పాక, మిసెస్ వామాక్షి కుచేల ఆవిడ చెప్పిన తర్వాత అక్కడికి వచ్చాక, మళ్ళీ వచ్చాక కూడా ఏమైనా తెచ్చావా, ఊరికే వస్తావు సంచాడించుకుంటాను అని చెప్పి పొట్టంతా వెతికేసి, ఈ నడువంతా వెతికేసి, ఎక్కడో ముక్కుపోయిన అటుకులుంటే ఆయన పెట్టడానికి మొహమాట పడుతుంటే ఆ అటుకులు 4 తిని వెళ్ళు అయిపోయింది అన్నాడు. అంతే, ఏమి ఇచ్చాడో చెప్పలా, ఏమీ ఇవ్వలేదు. ఇంత నాటకం ఎందుకు ఆడతాడండి స్వామి? కుచేలుడు దరిద్రుడు అని ఆయనకి తెలియదా? ఆయన రావాల్సిన అవసరం లేకుండా వెళ్ళి కాపాడకూడదా? మనకెవరన్నా బాల్యమిత్రులు ఇబ్బందులో ఉన్నారని తెలిస్తే మనం వెళ్ళిపోతాం కదా, ఒక్కోసారి మనం ఇచ్చేస్తాం కదా, మా ఫ్రెండ్ అండి అని. పూర్వం తాము చదువుకున్న పాఠశాలలకి ఇప్పుడు విదేశాల్లో ఉండేవాళ్ళు, స్వదేశంలో ఉండేవాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు కోట్లు ఇస్తున్నారండి. మహానుభావులు నిజంగా బాగు చేస్తున్నారు. వాళ్ళని ప్రశంసించాలి. వాళ్ళు చదువుకున్నది ఏదో దొంపలబడి, అదేదో పాడైపోయింది, అక్కడ మరుగుదొడ్లు కూడా లేవు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, లేదు ఇక్కడే కొంచెం మంచి స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో పూర్వ విద్యార్థుల సమావేశం అని పెట్టుకుంటారు. అప్పుడు కాస్త తీర్మానాలు చేస్తారు, మన బడి మనం అంతా చదువుకున్నాం ఇలా ఉంది. అప్పటికప్పుడు లక్షలు ప్రకటిస్తారండి వెంటనే, అప్పటికప్పుడే.
అప్పటికెక్కడ 10 కోట్లు పోగైపోతాయి. అంటే అంత ఔదార్యం మనుషుల్లో ఉంది. ఏమి స్వార్థపరులు ఏం లేరండి. కలియుగం అని విచిత్ర తీర్మానాలు చేయొద్దమ్మా. మనిషిని హృదయం కదిలించేటువంటి మనిషి కావాలి, హృదయం కదిలించే మనిషి కావాలి. ఆ మాట కావాలి. కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు, మహాదాతలు ఉన్నారు. మనం ఎవరం పిసిన కోట్లు కాదు. చెప్పవలసిన వాడు చెప్పవలసిన విధంగా చెప్పడు, అడగవలసిన వాడు అడగవలసిన విధంగా అడగడు. ఏదో ప్రలోభ పెడతాడు, లేదు ఏదో బెదిరిస్తాడు. ఈ రెండూ లేకుండా ఏమయ్యా నువ్వు చదువుకున్న పాఠశాల ఎలా ఉందో చూడు, నువ్వంత వృద్ధిలో ఉన్నావు, మీ అమ్మ లాంటిది కదా ఈ పాఠశాల, మీ అమ్మ పాత చీర కట్టుకుంటే నువ్వు చూడగలవా అంటే ఇవ్వడా అండి ఎవడైనా? ఉన్నంతలో 90% ఇచ్చేస్తాడు. అది మానవత్వం ఉండడం అంటే. కుచేలుడికి అలా ఇచ్చేయచ్చు కదా, కానీ ఈయనకి తెలియాలి కదా బాధ్యత. 27 మందిని కండమేటి, ఇంతమందిని పెట్టుకుని ఈయనే కనలేదే. ఒక్క మనిషికి 27 మంది ఎక్కడా లేరు. కృష్ణుడు లెక్క ప్రకారం ఏం చేశారంటే 8 భార్యలకి 8x10 సమానంగా ఇచ్చారు. మళ్ళీ ఎవరు గొడవ పెట్టుకున్నారు 80 మంది. మళ్ళీ ఎవరు వచ్చి ఆవిడకి ఎక్కువ లేదు, అందరూ 10 8x10 చూసుకో, ఆధార్ కార్డు లెక్కేసుకోండి అంతే. ఒక్క రుక్మిణీదేవికి మాత్రం ఒక్క కుమార్తెను అదనంగా ఇచ్చాడు. పెద్ద భార్య బాగుండదని కొంచెం బోనస్ ఇచ్చాడు అంతే. మిగిలినంతా లెక్క సమానం. మళ్ళీ ఎవరు దెబ్బలాడడానికి వీల్లేదు, నాకేం పక్షపాతం లేదు, ఆల్ 10 అనడంతే, టాప్ 10 అనడంతే. మరి ఆయన చేయొచ్చు కదా. ఈయన 10తో ఆగాడు, ఆయన 27కి వెళ్ళిపోయాడని. అసలు అంటే ఆయన ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెడితే ఓ సెక్షన్ ఆయన ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ 2వ సెక్షన్ ఎందుకు? కుచేలుడు బడి, కుచేలా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ అని పెడితే ఓ సెక్షన్ ఆయనకే ఉన్నారు 27. ఇంకా పాపం ఆపాడు ఈయన కదా, ఇంకా ఆపితే తెలుగు మీడియం కూడా 27 వస్తారు. మరి ఇంత చేయించండి ఇలాగా సంసారాన్ని పాడు చేసుకుని. ఆయనకి తెలియాలి, అందుకని రప్పించాడు, చూశాడు, ఏదో ఒకటి తీసుకుని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? లక్ష్మీదేవి అడుగుతుంది, తీసుకుని తింటూ ఉంటే ఎక్కువ తినకండి. ఎందుకంటే ఆవిడ బాధ, భార్య కదా, అవి మొక్కుపోయిన అటుకులు తినేస్తున్నాడు. ఇక్కడ సాయంత్రం మళ్ళీ కడుపు పట్టుకుంటాడు, వాము ఉప్పు వెయ్యాలి మళ్ళీ ఈ మనిషికి అని. తినకండి అంటే అక్కడ ఆపేసాడు ఆయన. ఎందుకని భగవంతుడు ఒక గుప్పెడు అటుకులు తిన్నాడు అంటే ఆయనకి ఆ గుప్పెట్లో ఎన్ని వేళ్ళు ఉన్నాయో అన్ని కోట్ల రూపాయలు ఇయ్యాలమ్మా, అలా వచ్చేస్తాయి ఖచ్చితంగా. పాపం కుచేలుడికి ఏం తెలియదు. ఆయన కాపాడిన విధానం ఏంటంటే చాలా విచిత్రంగా. అసలు పాపం కుచేలుడు వెళ్ళిపోయాడు, ఆయన పంచభక్ష పరమాణాలతో పోయిన, అంతే కదా, కాళ్ళు కడిగాడు. రుక్మిణీదేవి నీళ్లు పోసింది, ఈయన కాళ్ళు కడుగుతూ ఉంటే అష్టభార్యలు చూసి ఈయనంత గొప్పవాడో, దేవుడు కాళ్ళు కడుగుతున్నాడు స్వయంగాను, మనం ఈయన కాళ్ళు కడగడానికే మొహమాట పడిపోతున్నాం. భార్యల వైండి కూడా వై ఉయ్యి అంటూనే ఇక్కడ ఈయన ఏకంగా కుచేలుడు కాళ్ళు గడిగేశాడు. ఈ బ్రాహ్మడు అంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. కానీ రూపాయి ఇవ్వాల, కనీసం బస్సు ఛార్జీ కూడా ఇవ్వాల. తెలంగాణలో ఉంటే కుచేలుడు బస్సు ఎక్కిన డబ్బులు కట్టాలి, ఆడవాళ్ళు అయితే బస్సు ఫ్రీ. ఒక్క రూపాయి ఇవ్వలేదండి. అందుకే కుచేలుడు ఎంత సంతృప్తి ఉన్న చోట సంపద ఉందని చెబుతున్నాం కదమ్మా. దాంతోనే ముగిస్తాను నేను 5 నిమిషాల్లో సరిగ్గా. సంతృప్తి ఉంటే సంపద. కుచేలుడు వెడుతూ ఏమనుకున్నాడో తెలుసా? పాజిటివ్ థింకింగ్ అనుకూలంగా ఆలోచించాడు. శ్రీనిధి నన్ను శ్రీ విలాసముల పచరించియు ఏమియునియ్యడయ్యి, నన్ను ఎంతో గౌరవించాడు, కాళ్ళు గడిగాడు, అన్నం పెట్టాడు, 1 రూపాయి ఇవ్వలేదేమిటి అని ఆయన ఏమనుకున్నాడంటే, బహుశా ఇంతవరకు నేను పేదవాడిని కదా, నాకు ఒక్కసారిగా సంపదలు ఇస్తే నడమంత్రపు సిరి వచ్చి గర్వం పెరిగిపోతుంది, అందుకే భగవంతుడు నాకు సంపదలు ఇవ్వలేదు అనుకున్నాడు. అంతేగాని ఏమిటో పెద్దవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు. కృష్ణుడు అంటే చిన్నప్పుడు కిట్టిగాడు కాదు, కృష్ణుడు వేరే, ఏమిస్తాడో అని ఇలా అనుకోలేదండి, అపార్థం చేసుకోవాలా. నాకు ఇస్తే ఇప్పుడు నేను పేదవాడిని కదా, నడమంత్రపు సిరే కదా, మరి దీన్ని నడమంత్రపు సిరే అంటారు. అక్కడ నడమంత్రపు సిరి అంటే ఏముంటాయి? 3 లక్షణాలు వచ్చేస్తే వెంటనే. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు కీటబుద్ధిర్ మనుష్యేషు దేవతాబుద్ధిరాత్మని నూతనాయాశ్రయ ఫలం. నీలకంఠ దీక్షితుడు గారు చెబుతాడు ఖచ్చితంగా. అర్ధాంతరంగా సిరిపడుతుంది ఒక్కొక్క వ్యాపారం వల్ల, దేనివల్ల ఒకసారి లక్షలు కోట్లు వచ్చేస్తే వాడు బుద్ధి ఏమైపోతుందంటే ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు. వాడి దగ్గర డబ్బు ఉంది కదా అని పొద్దున్నే వచ్చి అందరూ పొగుడుతూ ఉంటారు. వాడు అనుకుంటాట ఆ పొగడ్తలన్నీ నిజం అనుకుంటాడు అమాయకుడు. డబ్బు బాగా పెరిగింది అందుకని వాళ్ళు పొగుడుతుంటే డబ్బు కోసం పొగుడుతున్నారు అనుకోడు. మరి మనం అలా ఉండబట్టే వాళ్ళు పొగుడుతున్నారు, రోజు వచ్చి అలాగ అనుకుంటాడు. అదో అమాయకత్వం. అంతేకాదు దేవతా బుద్ధిరాత్మని, తన్ని తానే వాడు దేవతగా భావించుకుంటాడు. ఇంక గుళ్ళోకి వెళ్ళడం కూడా మానేస్తాడు. ఇంకా నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, నేను ఎందుకు వెళ్ళాలి? ఇంకోటి కూడా వస్తున్నారు. కీటబుద్ధిర్ మనుష్యేషు, మేనమామలు, తోడళ్ళు, మేనల్లుళ్ళు, తమ్ముళ్ళు, అక్కయ్యలు అందరూ పురుగుల్లా కనపడతారు వాడికి.
ఒక్కసారి పట్టేసింది కదా ఐశ్వర్యం. నూతనాయ శ్రేయ ఫలం, నడమంత్రపు శిర వస్తే ఈ మూడు వచ్చేస్తాయని చెప్పాడు. అలాగా కుచేరుడు పాపం బాధపడి నాకు ఈ మూడు వచ్చేసి నేను భగవంతుడికి దూరం అయిపోతానేమో అన్న ఉద్దేశంతో కృష్ణుడు ఇవ్వలేదు, కానీ ఆయన తలుచుకుంటే ఇవ్వలేడా అని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇంటికి వెళ్ళే వరకు ఆ స్మరణ మానకుండా పెడితే ఇంటికి వెళ్ళేసరికి 5 అంతస్తుల భవనం సిద్ధంగా ఉందమ్మా. శ్రీకృష్ణానుగ్రహం వల్ల 5 అంతస్తుల భవనం సిద్ధంగా ఉంది. భార్య పట్టుచీర కట్టుకుని 7 వారాల నగలు 1 వారమే పెట్టేసుకుని మోయలేనంత బంగారంతో వచ్చేసింది ఆవిడ. స్వామివారి గరుడ సేవ నాడు గరుత్మంతుడు రేగించినట్టే వచ్చేసింది ఆవిడ. ఇక 27 మంది కూడా ఇంగ్లీష్ మీడియంలో చేరిపోయి కింద నెక్కరేసేసి పైనేమో టీషర్ట్ వేసేసి దానికి మళ్ళీ మధ్యలో బెల్ట్ పెట్టేసేసి పేక్కో తోక టై పెట్టేసేసి హౌ ఆర్ యూ డాడీ అనేస్తున్నారు వెంటనే. ఆల్ 27 ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఏంటంటే కుచేలా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ పెట్టేశారు అక్కడ, అందరూ చేరిపోయారు మొత్తం. ఈ వైభవం అంతా చూసి కుచేలుడికి అనుమానం వచ్చి వీళ్ళు నా పిల్లలేనా ఈవిడ మా ఆవిడేనా అనుకున్నాడు. బాబు నా శీలాన్ని శంకించగజా, నేను నీ భార్యనే అని చెప్పింది. ఆ భార్య కూడా ఎంత మంచిదంటే ఇంత ఐశ్వర్యం పట్టినా అంగాస్త్రం కట్టుకుని వచ్చినటువంటి భర్తకి పాదాభివందనం చేసింది, కానీ అగౌరవించలేదమ్మా, అగౌరవించలేదు ఖచ్చితంగా. అది లక్షణం. ఇంత ఐశ్వర్యం ఆవిడికి పట్టింది కదా. ఈ బ్రాహ్మడు మాత్రం అంగాస్త్రంతోనే ఉన్నాడు. వీడేమిటి నాకు, ఎందుకంటే పూర్వం సామెత ఒకటి ఉంది, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టుగా ఏ బుద్ధి అయింది. రాజుని చూడకుండా ఉంటే మొగుడు బాగానే ఉంటాడు, రాజుని చూసిన కళ్ళతో చూస్తే అలాగే ఉంటుంది. మరి అంత ఐశ్వర్యం ఆవిడ పట్టే కుచేరుడు ఎలా కనపడతాడు, పనికిమాలిన వాడి కింద కనపడతాడు. కానీ ఆవిడకి అలా కనపడలా. ఈయన అక్కడికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించడం వల్లే ఇది వచ్చింది, ఆయన లేకపోతే నాకెందుకు వస్తుంది ఇది అని ఆవిడ పాదాభివందనం చేసి ఈ సంపదలన్నీ భగవంతుడు ఆశీర్వచనం వల్ల వచ్చాయంటే ఆయన ఆశ్చర్యపోయాడమ్మా. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, ముందు పని చేసి తర్వాత మాట్లాడతాడమ్మా. భగవంతుడు అంటే ముందు పని చేసి తర్వాత మాట్లాడతాడు. ముందుకు మనకి ఇవ్వాల్సిన అనుగ్రహం ఇచ్చేస్తాడు. అది ఇచ్చాను అన్న విషయం నీకు తెలియడానికి 2 రోజులు పట్టచ్చు. నీకు తెలియపోవచ్చు ఆ విషయం, వచ్చేసింది, అది అనుగ్రహం వచ్చేసింది, కురిసింది అంతే. అందుకే ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి ఉండే పేరేమిటి, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, 2వ పిలుపు అవసరం లేదు. నువ్వు చెప్పావు కదరా, వచ్చేసింది, ఇంటికి వెళ్ళి చూసుకో, నువ్వు కంగారు పడుతున్నావు ఊరికే. అయిపోయింది అది, నేను చూసాము. ఇట్ ఈస్ రికార్డెడ్, ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ అంటాడు ఇంగ్లీష్లో. అయితే కానీ మనకు అర్థం కాదు కదా. అందుకని నీ జీవితం మొత్తం నేను చూసుకున్నా, నువ్వు వెళ్ళిపో, అయిపోయింది, అనుగ్రహం కురిసింది, నీకు తెలియట్లా. ఒక్కోసారి జ్ఞానం కలిగినా కూడా అజ్ఞానంలోనే ఉంటాం మనం. ఆనందం కలిగినా గ్రహించలేము మనం. భగవద్ అనుగ్రహం కలిగినా కూడా గ్రహించడం కష్టం. కలిగింది, జీవితం బాగుంటుంది, కానీ మనకు నమ్మకం కలగట్లా. ఎంతవరకు ఏదో జీవితం గడిపాం కదా. ఆ అపనమ్మకాన్ని పోగొట్టుకుని కుచేరుళ్ళ ఆలోచించాలి. అలాగే ధ్రువుడికి మరో రకంగా దర్శనం ఇచ్చాడు ఆయన. కిర్లంపూడి దగ్గర పక్కన దివిలి అని ఉంది, అక్కడ ధ్రువక్షేత్రం అండి. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి గుడి ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి చూడండి. విగ్రహం పొడుగువాడికి పొడుగ్గా, పొట్టివాడికి పొట్టికే కనపడుతుంది. పైగా అన్ని విగ్రహాలు వేరు, అక్కడ విగ్రహం వేరు. సాధారణంగా విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడైనా చూడండి, ఈ చేతిలో చక్రం ఉంటుంది కుడి చేతిలో, ఈ చేతిలో శంఖం ఉంటుంది. ఎందుకంటే చక్రం కుడి చేతితో వేస్తారు, కానీ ఎడం చేయి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఉండదుగా. చక్రం కుడి చేతితో వేయాలి, శంఖం ఎడం చేతితో ఊదచ్చు, పర్వాలేదు. ఎందుకని ఇలా ఉంటుంది. కానీ అక్కడ శంఖం కుడి చేతిలో ఉండి చక్రం ఎడం చేతిలో ఉంటుంది ఆ క్షేత్రంలో. ఎందుకంటే 6 ఏళ్ల ధ్రువుడు అక్కడ తపస్సు చేశాడు. ఆయనకి విష్ణుమూర్తి కనబడ్డాడు. కనబడినప్పుడు ఆయన నారదుడు అంతకుముందు చెప్పాడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అంటే, ఇగో ఈ చక్రం ఎలా ఉంటుంది, శంఖం ఎలా ఉంటుంది, చక్రం ఎలా ఉంటుంది, శంఖం 4 చేతులు ఉంటాయి, చతుర్భుజాలు ఉంటాయి, ఇగో శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి అని చెప్పేట. కానీ ఈ పిల్లాడిని కాపాడాలి అనేటువంటి కంగారులో ఆయన అటు ఇటు మొత్తం సర్దుకుని మేకప్ వేసుకుని వచ్చాడు. ఆయన శంఖం ఎక్కడుందో చక్రం ఎక్కడుందో ఆయనకి తెలియదు, వచ్చేసాడు. చూసి ధ్రువుడు ఏమన్నాడంటే, నువ్వు విష్ణువు కాదు, ఐడెంటిటీ చూపించమని చెప్పాడు. పిల్లలంటే అలాగే ఉంటుంది. నారదుడు ఒక రూపం చెప్పాడు ఆయనకి, ఈ చేతిలో చక్రం, ఈ చేతిలో శంఖం ఇలా ఉంటుంది అని చెప్పాడు. అలా చెబితే ఆయనకు నమ్మకం కలగల. అలా ఉంటుందని నారదుడు చెప్పాలి. నువ్వు విష్ణువు కాదు, నువ్వు వెళ్ళిపో, నేను చేయలేదు, మా సవత్తలు నన్ను కొట్టింది మా అమ్మ, ఆవిడ నా దగ్గర రావాలి, నేను అందుకోసం వచ్చాను, నువ్వు ఇచ్చే మోక్షాలు నాకు అక్కర్లేదు, మా అమ్మ నన్ను అవమానించింది, ఇక్కడ అదేదో తేలాలంటే వాడు గోల వాడిది.
ఈయనేమో అక్కడికి వచ్చి లేదయ్యా నేను సరిగ్గా ఉన్నాను చూడవయ్యా అన్నాడు. ఈ శంఖచక్రాలు అటు ఇటు ఉన్నప్పటికీ అప్పుడు స్వామివారి దయ వల్ల ధ్రువుడికి సరైన రూపం కనిపించి జ్ఞానోదయమైంది. అక్కడి నుంచి నువ్వు ఇలాగే ఉండు అంటే ఆ క్షేత్రంలో ఉన్నాడు. ఎప్పటికీ దివిలి క్షేత్రంలో తారుమారుగా ఉంటాడు. పొట్టి పొడుగు ఎందుకంటే చిన్నపిల్లాడు ఈయన. నాకు నువ్వు అంత పొడుగున్నావు కనపడడం లేదంటే ఆయన కోసం పొట్టిగా అయ్యాడు. అందుకని భక్తులు పొడుగు వాళ్ళు ఎడితే ఆయన పొడుగ్గా కనపడతాడు. అంత విచిత్రమైన మహిమ ఉన్న క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందలు ఉన్నాయమ్మా, కొన్ని వందలు ఉన్నాయి. దర్శించాలి. తెలుగు వాళ్ళు సామాన్యులు కాదు. అలాగే కృష్ణ, మీకు తెలుసున్నదే, కృష్ణ అంటే ద్రౌపదీదేవి. ఆవిడ్ని కేవలం ధర్మరాజు ప్రార్థించాల, భీముడు ప్రార్థించాల. ద్రౌపది ఒక్కసారి హే మాధవ గోవింద ద్వారకావాసిన్ అనగానే వెంటనే ఆవిడికి వస్త్ర ప్రదానం చేశాడు. ఆవిడ మానాన్ని కాపాడాడు. ద్రౌపది మాన సంరక్షణం చేశాడు. ఇలా ఏ ద్రౌపది, ఏ గజేంద్రుడు, ఏ కుచేలుడు, ఏ ధ్రువుడు నన్ను పిలుస్తారో అని స్వామివారు భక్త రక్షణ కోసం ఎప్పుడూ నిలబడే ఉంటాడు. అటువంటి స్వామివారిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ ఆరాధన సక్రమంగా సాగించండి. నేను చెప్పిన మాట ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ముగిస్తూ అదే చెబుతున్నా. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు ఉంటేనే భక్తుడు కింద లెక్క. అటువంటి నిష్టని మీకు కలిగించడంలో నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ మాటలు 4 నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, అనుగ్రహ భాషణం కోటి తీర్థంచ అన్నారు. వారిచ్చిన అనుగ్రహ భాషణం కోటి తీర్థాలలో స్నానమాడిన ఫలితం మనందరికీ దక్కింది. పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి అమృత వాక్కులు, ఆ అమృతాన్ని మనందరికీ పంచినందుకు వారికి అనేకమైనటువంటి దాసోహములు సమర్పించుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ చంద్రారెడ్డి గారు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా దంపతి సమేతంగా డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని సేవించుకుని సన్మానీయులకు దాసజనానికి మహిమ చూప వేంచేసిన చక్కని సురపతి నగరికి సరియవలసిన వరసపురమజ్జంబుర పరివిధ చిత్తరువులు మెరయగా అన్నట్లుగా మేము ఈ స్థానాల్లో కూర్చోమని చెబుతూనే ఉన్నాం. మీరు వింటారు, మంచివాళ్ళు. దయచేసి మేము ఈ స్థానాల్లో కూర్చోండి. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు అమృత వాక్కులని సేవించినటువంటి భక్తులు ధన్యులు. వారిని సన్మానించుకోవటం మన భాగ్యం. అట్టి సన్మాన కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ చంద్రారెడ్డి గారు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు వారికి చిరు సత్కారాన్ని అందించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అందరూ కరతాళన ధ్వని ద్వారా ఈ ఉత్సాహాన్ని మీరు కూర్చున్న స్థానం నుంచే చూపించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యకు వినపడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి వారికి పాద నమస్కారాలు చేసే ప్రయత్నాలు, కాళ్ళ మీద పడే ప్రయత్నాలు చేయవద్దు అని వారు సన్మానానికి దండ వేయించుకోవడానికి ఇష్టపడరు. వారు ఇచ్చిన అమృత వాక్కులని మీరు విని సమాజ ఉద్ధరణకి మీరందరూ కూడా సహకరిస్తే అదే కోటి తీర్థం, కోటి తీర్థాలలో స్నానమాడిన ఫలితం. కొద్ది నిమిషాల్లో శ్రీవారి రాయబార మహోత్సవం జరగనున్నది. భక్త శిఖామణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సేవించుకుని ఇక్కడ భూదానము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఈ వెనుక అన్నదాన సత్ర నిర్మాణానికి దాతల సహకారాన్ని కోరుతూ ఉన్నాం.
1,00,000 విరాళం ఇచ్చినటువంటి వారిని శాశ్వత శిలాఫలకం మీద అక్కడ లిఖించడమే కాక వారిని సన్మానించుకోవటం కూడా జరుగుతుంది. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనును చూసి ధనము నవ్వు, కథన భీతిని చూచి కాలుడు నవ్వు, విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుడి కోసం చేసే ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కార్యనిర్వహణాధికారి చంద్రారెడ్డి గారు మరొకసారి విన్నపం చేస్తున్నారు. భూదాన కార్యక్రమానికి సిద్ధమై మరల మన బ్రహ్మోత్సవానికల్లా ఆ భవంతి నిర్మాణం జరగాలి అని పెద్దల మంగళాశాసనములతో ఈ కార్యక్రమాన్ని సేవించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు లేవద్దు దయచేసి. మీ స్థానాల్లో కూర్చునే ముందు శ్రీ కరికిపాటి నరసింహారావు గారు రావటమే అందరి దగ్గరికి వచ్చి తర్వాత ఆసీనులయ్యారు. అంతటి సాధు సజ్జన ప్రియులు, సమాధి